అందరికీ నమస్తే అండి. నిన్న ఒక వార్త ఏంటంటే టీసీఎస్ సుమారుగా 1,00,000 కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ నెలకొల్పబోతోందని. 1,00,000 కోట్ల పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు. అయితే అది ఇంకా ప్రభుత్వం నిర్ధారించలేదు. అంటే ఇంకా డిస్కషన్స్లో ఉంది. అలాగే ఇప్పుడే ఈరోజే జరిగింది ఏంటంటే మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. అది సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ వాళ్ళు 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఇది పెట్టారనమాట. 1,500 కోట్ల పెట్టుబడి. అలాగే విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ వాళ్ళేమో 87,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ పెట్టబోతున్నాము అని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. మంత్రివర్గంలో కూడా ఆమోదించారు నిన్న కాక మొన్న. అలాగే ఇదే విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ అని అప్పట్లో 7-8 ఏళ్ల కిందట హడావుడి జరిగింది. 70,000 కోట్ల పెట్టుబడితో అదానీ డేటా సెంటర్ రాబోతుందని 2018లోనే అఫీషియల్ నోట్ వచ్చింది. ఆ తర్వాత వైసీపీ వచ్చాక 35,000 కోట్లతో డేటా సెంటర్కి శంకుస్థాపనలు కూడా జరిగినట్టున్నాయి. అదానీ గారు వచ్చారు. అంటే మీకు ఇక్కడ వీటన్నింటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, గూగుల్ కానీ టీసీఎస్ కానీ అదానీ కానీ సిఫీ కానీ కంపెనీ ఏదైనా సరే అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లస్ ప్రపంచం మొత్తం మీద విశాఖపట్నంలోనే డేటా సెంటర్స్ విషయంలో అత్యధిక ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ మంత్రి నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికీ ప్రాథమికంగా నిర్ధారించిన లెక్కల ప్రకారం 6 లక్షల కోట్ల విలువైన డేటా సెంటర్స్ రావాలి రానున్న 7 ఏళ్లలో అనేది ప్రభుత్వ ప్రణాళిక. ఇది మామూలు విషయం కాదు, అసాధారణమైన అంశం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత లేదు. సో ఇదేంటి అసలు డేటా సెంటర్ అంటే ఏమిటి? దీనివలన విశాఖపట్నానికి వనగూరే ప్రయోజనం ఏమిటి? చాలా సింపుల్, ఆ పేరులోనే ఉంది డేటా సెంటర్. డేటాను నిల్వ చేయడం, డేటాను ప్రాసెస్ చేయడం, డేటాను నెట్వర్కింగ్ వ్యవస్థలకు రూటింగ్ చేయడం, డేటా నిల్వ చేయడానికి తగినన్ని సౌకర్యాలు కల్పించడం, సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం, ఇదంతా. ఉదాహరణకు మనకు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో అప్లోడింగ్ సైజు ఫర్ ఎగ్జాంపుల్ 1 GB ఫైల్ అనుకుందాం. ఈ 1 GB ఫైలు మీ మొబైల్ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటుందా, నా మొబైల్ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటుందా? యూట్యూబ్ అనే సెంట్రల్ సర్వర్లో ఉంటుంది. సర్వర్ ద్వారా ఒక లింక్ ద్వారా మీకు ఇది ప్లే అవుద్ది ఈ వీడియో. మరి ఈ వీడియో అంతర్గతంగా ఒక చోట స్టోరేజ్ అవ్వాలి కదా, ఆ స్టోర్ అయ్యే ప్లేసే డేటా సెంటర్. అలా ప్రతి సంస్థకు, ఐటీ సంస్థ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు ఓన్గా డేటా సెంటర్స్ నిర్వహించుకుంటారు. లేదా పెద్ద పెద్ద టీసీఎస్ గూగుల్ లాంటి సంస్థలతో టైఅప్ అవుతారు డేటా సెంటర్ నిర్వహణ కోసం. ఉదాహరణకు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు, మీకు ఒక వందలాదిగా వేలాదిగా ఫోటోలు వస్తుంటాయి. మీరు ఒక్కటి సెర్చ్ చేస్తే చాలు ఫోటోలు వస్తూనే ఉంటాయి. ఈ ఫోటోలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ డేటా సెంటర్లో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. అంతెందుకండి, మీ మెయిల్ లేదా మీ గూగుల్ డ్రైవ్, మీకు మెయిల్లో 15 GB వస్తుంది కదా, మనకి నెలకు 130 రూపీస్ పే చేస్తే 130 GB వస్తుంది, 100 GB వస్తుంది కదా. సో ఈ 100 GB, ఈ 15 GB మన ఇంటర్నల్ మెమరీ కాదుగా, మన ఫోన్లో ఇంటర్నల్ మెమరీ కాదుగా. ఎక్కడి నుంచి వస్తుంది? గూగుల్ స్టోరేజ్, గూగుల్ డేటా బ్యాంక్ నుంచి వస్తుంది. వాళ్ళు ఇలా డేటా మెయింటైన్ చేయడానికి, హైయెస్ట్ స్టోరేజ్ కెపాసిటీని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారు. అవి ఇప్పటి వరకు అమెరికా, కాలిఫోర్నియా, న్యూయార్క్ లాంటి నగరాల్లో ఎక్కువగా ఉండేవి. మన ఇక్కడికి అంటే ఇండియా వచ్చేసరికి బెంగళూరులో అండ్ పూణే అటువంటి చోట్ల ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియా మొత్తం మీద ప్రస్తుతానికి విశాఖపట్నం మీదే అన్ని సంస్థలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడ డేటా సెంటర్ పెడితే బాగుంటుంది అని. ఎందుకు? కారణం ఏంటి? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డేటా సెంటర్ అంటే అక్కడ స్టోరేజ్ బ్యాంక్ ఉంటుంది. స్టోరేజ్ బ్యాంకుతో సహా సర్వర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సర్వర్లు ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక ఆఫీస్లో 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ 10 సిస్టమ్స్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి రౌటర్ అండ్ స్విచ్ల ద్వారా, సెంట్రల్ స్విచ్ అండ్ రౌటర్ ద్వారా వాటన్నింటికి నెట్ కనెక్షన్ ఇస్తారు. దీనికి ఓన్గా మెయింటైన్ చేయడానికి ఒక సర్వర్ ఉండాలి. ఒక చిన్నపాటి సర్వర్ మెయింటైన్ చేయాలి, ఒక సెంట్రల్ హబ్ మెయింటైన్ చేయాలి. ఇది 10 సిస్టమ్సే కాబట్టి చిన్న డేటా అవసరం అవుతుంది కాబట్టి చిన్న సర్వర్ చాలు.
అటువంటిది మొత్తం ప్రపంచం మొత్తం మీద సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే, సిస్టమ్స్ మెయింటైన్ చేయాలంటే ఎంత పెద్ద సర్వర్లు అవసరం అవుద్ది. సో ఈ డేటా స్టోరేజ్ బ్యాంక్ నిర్వహణకు దాన్ని ప్రాసెస్ చేయాలి అంటే సర్వర్లు ఉండాలి. స్టోరేజ్ బ్యాంక్లోనేమో డేటా ఉంటుంది. సో దాన్ని మనకి అనుసంధానం చేయడానికి సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ కనెక్షన్ ద్వారా ఈ మధ్యలో ప్రాసెస్ అవుద్ది, డేటా ప్రాసెస్ అవుద్ది. సో అంటే ఇక్కడ ఈ డేటా సెంటర్స్లో ఎలాగైతే స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయో దాంతోపాటు సర్వర్లు ఉంటాయి, భారీ సర్వర్లు ఉంటాయి. ఇవి మెయింటైన్ చేయడం అంత ఆషమాషి వ్యవహారం కాదు. ఇవి కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, ధర ఎక్కువగానే ఉంటుంది. ప్లస్ వీటిని మెయింటైన్ చేయడానికి నిరంతరం 24/7 కూలింగ్ ఉండాలి, బాగా కూల్ ఉండాలి. చూడండి, మనం నార్మల్ మన కంప్యూటర్లోనే చూడండి, మనం ఒక గంట సేపు వాడితే వేడెక్కుద్ది కదా. ఆ వేడిని బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఏం చేస్తారు, సిపియు మీద ప్రాసెసర్ మీద ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అలాగే వెనక ఎస్ఎంపిఎస్ దగ్గర ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, అందులో వేడి బయటకు వెళ్ళడానికి. అటువంటిది ఒక పెద్ద బిల్డింగ్లో ఒక 10-20 సర్వర్లు ఉన్నప్పుడు వాటిని ఎంత కూలింగ్గా ఉంచాలి. ఒక కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేసినట్టు అనుకోవచ్చండి. మనం మిర్చో శనగలో స్టోరేజ్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్లో పెడతాం కదా, అవి ఎప్పుడు చల్లగా ఉంటేనే కోల్డ్గా ఉంటేనే అవి ఉంటాయి కదా, నిల్వ ఉంటాయి కదా. అలాగే సర్వర్లు ఉన్న ఆఫీసులు కానీ రూమ్స్ కానీ ఆ బిల్డింగ్ కానీ ఎప్పుడు కూడా కూల్గా ఉండాలి. అలా కూల్గా ఉండాలి అంటే 24/7 అక్కడ పవర్ సప్లై ఉండాలి. సో దానికి ఈ డేటా సెంటర్ పెట్టబోతున్న ప్రతి ఒక్కరు కూడా ఓన్ పవర్ జనరేషన్ కెపాసిటీకి వాళ్ళు అక్కడ సిస్టమ్స్ పెట్టుకుంటారు. దానికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకుంటారు. అందుకని ఎక్కువ ఖర్చు అవుతాయి. సాధారణంగా కంప్యూటర్ మనకు 30-40 వేలు ఉండొచ్చు, కానీ సర్వర్ అయితే ₹1,00,000 పైగా ఉంటుంది. అదే ఇంతంత పెద్ద సంస్థలు అయినప్పుడు సర్వర్లు ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయి. సో వాటిని కూలింగ్గా ఉంచడానికి వాళ్ళు కొనే ఎక్విప్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కువ రేటు ఉంటాయి. వీళ్ళు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటారు. ఆ సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. అంటే ఇక్కడ డేటా సెంటర్స్ వలన లాభ నష్టాల జోలికి మనం వస్తే పెట్టుబడులు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అయితే ఉద్యోగాలు కూడా ఇక్కడ సాధారణ సిఎస్ఈ చదివే ఐటీ నిపుణుల కంటే చిప్ లెవెల్ మేనేజ్మెంట్ తెలిసిన, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా చిప్ లెవెల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది డేటా సెంటర్స్లో. సాధారణ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్కి ప్రయారిటీ ఉండదు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ డిజైన్ చేయడం వరకు, కోడింగ్ రాయడం వరకు వేరే, అది సిఎస్ఈ చదివిన వాళ్ళు ఐటీ చదివిన వాళ్ళు చేసేయచ్చు. కానీ చిప్ లెవెల్ సర్వీస్ చేయాలన్నా, చిప్ లెవెల్ మెయింటైన్ చేయాలన్నా, ఇంటర్నల్ నెట్వర్కింగ్ మెయింటైన్ చేయాలన్నా, ఈ డేటాబేస్కి సంబంధించిన మెయింటైన్ చేయాలన్నా దీనికి వేరే ఉంటుంది. సో సిఎస్ఈ చదివిన ప్రతి ఒక్కరికి, ఐటీ చదివిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు రావు. దీనికి తగిన నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళని నియమించుకుంటారు. సో విశాఖపట్నంలో డేటా సెంటర్స్ వస్తున్నాయి కాబట్టి నేను సాధారణ సిఎస్ఈ చదువుతాను నాకు వచ్చేస్తుంది అనుకోవద్దు. ఇక్కడ ప్రత్యేకమైన నైపుణ్యం ఉండాలి. సో దానికి కొంత ట్రైనింగు ఇదంతా ఉంటుందన్నమాట. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, కానీ అందరికీ ఉండవు. విపరీతమైన నైపుణ్యం ఉండాలి, అదొకటి. రెండోది, ఇక్కడ వాటర్ 24/7 కావాలి అండ్ విద్యుత్ 24/7 కావాలి. విద్యుత్తు వాళ్ళకు వాళ్ళే ఉత్పత్తి చేసుకుంటారు. అలా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నీళ్లు ఇవ్వాలి. ఆల్రెడీ విశాఖపట్నం నగరానికి నీటి కొరత అక్కడక్కడ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏ ధీమాతో ఇస్తుందంటే డేటా సెంటర్స్కి అనుమతులు, రేపొద్దున పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎడమ కాలువ ద్వారా పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ఎడమ కాలువ నుంచి విశాఖపట్నానికి నీళ్ళు వెళ్తాయి. విశాఖపట్నమే కాదు, అక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతని వంశధార నాగావళి అక్కడ వరకు నీళ్ళు వెళ్తాయి. సో దాని ద్వారా విశాఖపట్నానికి నీటి కొరత తీరగా అదనంగా కొంత నీటి సౌకర్యం కల్పిస్తారు. కాబట్టి ఈ డేటా సెంటర్స్ వచ్చినా మనం నీళ్ళు ఇవ్వగలం. ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు నీళ్ళు ఇస్తాం, మీరు విద్యుత్ తయారు చేసుకోండి, మీకు భూమి ఇస్తాం, మీరు డేటా సెంటర్స్ పెట్టుకోండి, మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని మాత్రమే ప్రభుత్వం చెప్తుంది. దీనివలన ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆ పన్నులు అవి ఇవి కూడా ప్రభుత్వం ఖాతాలో పడతాయి. సో ప్రభుత్వానికి కొంత ఆదాయం జనరేట్ అవుద్ది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది. ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు ఇస్తే విద్యుత్ ఉత్పత్తి జరుగుద్ది. ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్థానికంగా కూడా కొంతమందికి ఇవ్వచ్చు, క్వార్టర్స్ కడతారు, వాళ్ళకి ఇస్తారు, ఇదంతా జరుగుద్ది అనమాట. సో మొత్తానికి ఈ డేటా సెంటర్స్ వలన లాభ నష్టాలు అన్నీ ఉంటాయి. ఎక్కువగా అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ డేటా సెంటర్స్లో ముఖ్యమైన భాగాలు ఏంటంటే సర్వర్లు, స్టోరేజ్లు, నెట్వర్కింగ్ పరికరాలు, కూలింగ్ వ్యవస్థ అండ్ పవర్ సప్లై వ్యవస్థ, ఇదంతా కూడా కీలకం అన్నమాట.
ఇందులో లాభాలు నష్టాలు కంక్లూడ్గా సింపుల్గా చెప్పుకోవాలంటే డిజిటల్ మౌలిక సదుపాయాలన్నీ కూడా బలోపేతం అవుతాయి. స్థానికంగా డేటా సెంటర్స్ ఉండడం వలన ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ప్లస్ ఇంటర్నెట్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆన్లైన్ అప్లికేషన్లు వేగంగా నమ్మకంగా పనిచేస్తాయి. సెక్యూరిటీ బాగుంటుంది. అలాగే ఆర్థిక వృద్ధి జరుగుద్ది, పెట్టుబడులు భారీగా వస్తాయి, మరియు స్థానికీకరణ, డేటా భద్రత ఉంటుంది. డేటా సెక్యూరిటీ అండ్ లోకలైజేషన్ బాగుంటుంది అనమాట. అలాగే బిజినెస్ కంటిన్యూటీ ఎక్కువగా ఉంటుంది. ఇక సవాళ్ళు వచ్చేసరికి విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది, నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే పర్యావరణ ప్రభావం, విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు అండ్ శిలాజ ఇంధనాలు లాంటివి వాడతారు. అలాంటివి వాడినప్పుడు కార్బన్ ఉద్గారాలు పెరిగి వాతావరణ మార్పులకు అవకాశం ఉంటుంది. సో ఒకే చోట ఇన్ని డేటా సెంటర్స్ వచ్చినప్పుడు, విద్యుత్ ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంత పొల్యూషన్ కంట్రోల్ రావచ్చు. సో అందుకని దీన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధనాన్ని అంటే రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారనమాట. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా డేటా సెంటర్స్కి సంబంధించి లాభ నష్టాలు, మంచి చెడులు చెప్పుకోవాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. ఇంకా కొంచెం దీనికి డెప్త్గా చెప్పుకోవాలంటే మనం కొంత ఇవి వచ్చిన తర్వాత గ్రౌండింగ్ అయిన తర్వాత ఇంకోసారి స్టడీ చేసి చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.